హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంత బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మన ఛానల్లో మునక్కాయ కూర చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, తర్వాత ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ బాగా వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకున్నాం. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి, పచ్చి కరివేపాకు. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటాను. ఉల్లిపాయలు బాగా ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, ఒక 3 మునక్కాయలు తీసి కట్ చేసి పెట్టుకున్నాం, కడిగి అవి వేసేసుకోవాలి. ముందుగా ఆయిల్లో వేసి మునక్కాయలు వేపుకున్నామంటే పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఒక 4 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది మొత్తం కలిపేసుకోవాలి. ఈ టమాటాలు బాగా మెత్తబడిన దాకా మూత వేసుకొని మగ్గ పెట్టాలి. మూత వేసుకొని బాగా మగ్గిన దాకా ఉండియాలి. టమాటాలు మగ్గినేయలేదు, మూత తెచ్చుకోద్దాం. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. మూత వేసి కొంచెం ఉండిచ్చామంటే బాగా మగ్గిపోతే ఈ విధంగా మగ్గాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసినాక ఒకసారి కలిపెట్టుకోవాలి. కారం వేసుకోవాలి మన పైసకి తగ్గట్టుగా. 2 స్పూన్లు కారం వేసాము. 1 నిమిషం మూత పెట్టి మగ్గిద్దాం. ఈ లోపల చింతపండు రసం తీసుకోవాలి. 1 నిమ్మకాయ చింతపండు తీసుకొని బాగా కడిగి నానబెట్టేసుకున్నాము. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసి రసం అంతా పోసేయాలి. ఇప్పుడు మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని పోసుకోవాలి. మనకి మోయినంగా పోసుకుంటే బాగా ఉడికితే టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా సరిపోద్ది. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. కూర ఉడికిందో లేదో మూత తెచ్చొద్దాం. మునక్కాయల కూర ఈ విధంగా వాటర్ అంతా ఇనికిపోవాలి, చిక్కగా రావాలి. మునక్కాయ ఉడికిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వేరే బౌల్లోకి తీసేసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయల కూర రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.